श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्कि रूप शौरीश मोदनाग जय 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 जय। Hey guys, welcome back to my channel Pragnya Vlogs. So ఈ రోజు మేము ఎక్కడికి వచ్చాము అనేది మీకు ఇప్పటికీ తెలిసే ఉంటుంది. నేను నా తమ్ముని చూసి అర్థం చేసుకుంటారు మేము ఎక్కడికి వచ్చాము. అదే అండి మనం తిరుపతికి వచ్చాము. డే 1 స్టే వచ్చేసి మేము తిరుపతిలోనే. రేపు మాకు దర్శనం ఉంది తిరుమలలో. సో రేపు 6 o'clock అలా దర్శనం ఉంది. సో ఇప్పుడైతే తిరుపతిలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతం రెడీ అయితే మేము పద్మావతి టెంపుల్ కి వెళ్తున్నాం అనుకుంటున్నాం. మీకు ఐడియా ఉండొచ్చు లైక్ టికెట్స్ అనేది మనం 3 months ముందే బుక్ చేసుకుంటాం అనేది. సో మేము దర్శనం టికెట్స్, ఇంకొకటి తిరుమలలో తిరుపతిలో రూమ్ అకామిడేషన్ అనేది ముందే బుక్ చేసేసుకున్నాము. సో ఫాస్ట్గా రెడీ అయిపోయినాను. ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాం కాబట్టి తిరుపతి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాము. వచ్చేసాము. ఇంకొక ఆటో తీసేసుకొని, ఆటో ఎలా అంటే 250 రూపీస్ పర్ హెడ్ తీసుకొని వాళ్ళు 4 temples కవర్ చేస్తా అన్నారు. ఇంకోటి ఏంటంటే మా రూమ్ చుట్టూ దగ్గరలోనే గోవిందరాజస్వామి టెంపుల్ ఉంది. సో అక్కడే డ్రాప్ చేసేసి వెళ్ళిపోతానని చెప్పారు. సో మేము ఇప్పుడైతే ప్రస్తుతం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీనివాస మంగాపురం. తర్వాత తీసుకొని వెళ్తున్న టెంపుల్స్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్, కపిల తీర్థం, పద్మావతి టెంపుల్. సో ఈ టెంపుల్స్ అనేది మేము ఇప్పుడు విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో శ్రీనివాస మంగాపురం టెంపుల్ దగ్గర అయితే ఫోన్స్ రిస్ట్రిక్టెడ్ అసలు లేదు, ఆన్ చేయడానికి లేకుండే. సో నేను ఏం షూట్ చేయలేకపోయాను. సో మేమైతే ఇప్పుడు ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము. సో దగ్గరలోనే ఉండే ఇస్కాన్ టెంపుల్, అంత దూరం లేకుండే. సో మేము నెక్స్ట్ వచ్చేసిన టెంపుల్ కపిల తీర్థం. సో తిరుపతిలో ఉన్న శేషాచలం హిల్స్ దగ్గర ఉన్న కపిల తీర్థం వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నాము. సో ఇది అల్పిరికి వచ్చే మార్గం దగ్గర ఉంటుంది. సో అందుకే తిరుమలకి వెళ్ళిన అందరు భక్తులు ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారనమాట. ఈ టెంపుల్ని విజిట్ చేయడం జరుగుతుంది. సో కపిల తీర్థం అనే పేరు ఎలా వచ్చిందంటే కపిలేశ్వర మహర్షి ఇక్కడ ధ్యానం చేయడం జరిగింది అని అందరూ నమ్ముతారు. సో దానివల్ల ఇక్కడ కపిల తీర్థం, కపిలేశ్వర స్వామి అని ఒక పేరు పెట్టారనమాట ఈ టెంపుల్కి. సో ఇక్కడికి వచ్చిన అందరు భక్తులు ఇక్కడ కింద స్నానం చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్నానం చేస్తే ఏదైనా పాపాలు చేసి ఉంటే అది తొలగిపోవడం జరుగుతుంది. సో అందరు నమ్ముతారు ఇక్కడ స్నానం చేయడం. సో మేము నెక్స్ట్ వచ్చేసిన టెంపుల్ పద్మావతి అమ్మవారి టెంపుల్. సో మేము వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడ పువ్వులు ఇవన్నీ కొనేసుకున్నాము. కొనుక్కునే వెంటనే మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ లోపల ఇంకా మేము ఫోన్ అనేది యూజ్ చేయడం రాదు అని వెళ్ళి మేము ఫోన్ కౌంటర్లో ఇచ్చేసాము. చాలా మంచి దర్శనం అయింది. అక్కడ చాలా క్రౌడ్ ఉండే, కాకపోతే పీస్ఫుల్గా దర్శనం చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన వెంటనే అక్కడ చిన్నవి పసుపు ఇవన్నీ ఉంటుంది కదా, అది మమ్మీ కొనుక్కుంది. ఇంకా తర్వాత మేము ఇంకా పీస్ఫుల్గా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళిన వెంటనే ఇంకా మేము ఒక 2 hours అలా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో తిరుమలకి వెళ్ళక ముందు అందరు భక్తులు కలిపి గోవిందరాజ స్వామి టెంపుల్కి వస్తారనమాట దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గారి అన్న అని పిలుస్తారనమాట శ్రీ గోవిందరాజ స్వామిని.
వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. సో ఫైనల్లీ మేము కొండెక్కేసినాము. చాలా రోజుల కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. సో ఫైనల్లీ కొండెక్కినాము. ఇప్పుడైతే మేము ప్రస్తుతం మాకు సాయంత్రం 6 o'clock అలా ఉంది. సో మేము ఫాస్ట్గా వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 10:30 అలా అవుతుంది. ఇంకా మేము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా పాసిబుల్ అయితే ఇంకా చుట్టుపక్కల అక్కడ పైన టెంపుల్స్ ఏమైనా ఉన్నాయో అది చూసేసుకుందాం అనుకున్నాము. సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. సో మాకు అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1:32 అవుతుంది. మాకు రూమ్ దొరకడమే చాలా లేట్ దొరికింది. మేము ఇంకా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి అందరం కలిసి శ్రీ వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో శ్రీ వరాహస్వామి టెంపుల్కి చాలామంది వెంకటేశ్వర స్వామికి వెళ్ళక ముందు శ్రీ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారనమాట. సో తిరుమలలో ఉన్న భూమిని ఆయననే సంపాదించడం జరిగింది. దానివల్ల తిరుమలలో ఆయనకి మంచి ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆయనని ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టడం జరిగింది. సో చాలామంది భక్తులు ఫస్ట్ అక్కడికే వచ్చి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారనమాట. సో మేము ఫాస్ట్గా ఇంకా అందరం కలిసి లైన్లో వెళ్ళిపోయాము. ఒక 45 minutes ఒక పడింది అనమాట. కొంచెం లైన్ ఉంది. ఒక 45 minutes అలా పడింది. అక్కడ అందరికీ మంచి బొట్టులు పెడుతున్నారు. అందరం కలిసి బొట్టులు పెట్టించుకున్నాము. తర్వాత మేము ఇంకా మెయిన్ లైన్లోకి వచ్చేసాము. తర్వాత మధ్యలో ఇంకా ఫోన్ కట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఆ దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 7 to 8 hours లైన్లో నించున్నాం అనమాట. చాలా మంచి దర్శనం అయింది. అంటారు కదా 5 seconds మ్యాజిక్, ఇక్కడే జరుగుతుంది 5 seconds మ్యాజిక్. సో మా మమ్మీ ఇంకా గోపురం దగ్గరలో దీపం ముట్టించేసేసింది. ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి తర్వాత మేము అందరం కలిసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. The next day. సో మేము రూమ్కి వచ్చేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 అలా అవుతుంది. మేము ఇంకా పడుకున్నాము. 4 o'clock పడుకొని 7 o'clock లేసేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన వెంటనే ఇంకా మేము ఫస్ట్ చేసిన పని టిఫిన్ తిన్నాము. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో తిన్నాము కాబట్టి ఇంకా చాలా ఆకలేసింది. ఫస్ట్ టిఫిన్ తిన్నాము. అక్కడ మా రూమ్ కింద చాలా మంచిగా నామాలు పెడుతున్నారు అని నేను కూడా నామాలు పెట్టించేసుకున్నాను ఇంకా మంచిగా. సో నేను తిరుమలకి వచ్చానంటే పక్క జాపాలి టెంపుల్కి వెళ్తాను అనమాట. జాపాలి హనుమంతుడు టెంపుల్ మీకు ఐడియా ఉంటుంది. సో చాలామంది వెళ్తున్నారు ఈ మధ్య ఆ టెంపుల్కి. సో మేము వచ్చిన ప్రతిసారి మేము జాపాలి టెంపుల్కి వెళ్తాం అనమాట. సో ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండొచ్చు జాపాలి తీర్థం ఎలా ఉంటుందనేది. సో మీరు ఆల్మోస్ట్ ఒక 1 kilometer అనేది వాక్ చేయడం జరుగుతుంది. సో 1 kilometerలో మీకు మధ్యలో వాక్వే వస్తుంది, తర్వాత మెట్లు వస్తున్నాయి. ఎక్కడం దిగడం ఇలా నడుస్తూ ఉంటే మీకు ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోతారు మధ్య. హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా 4 మాటలు వినాలి. అయితే ఎవరు వినగలరు అన్నారు. ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.
సో ఇంకా ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసాము. లోపలైతే నేను క్యాప్చర్ చేయలేను బికాస్ ఫోన్స్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. ఇంకా స్విచ్ ఆఫ్ తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవడమే. అక్కడ జాపాలిలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఇంకా అన్నప్రసాదంకి వచ్చేసామన్నమాట. సో మీరు ఏదైనా మిస్ అవ్వండి, కానీ తిరుమలకి వచ్చినప్పుడు అన్నప్రసాదం మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే దేవుడిస్తున్న అన్నం అది, మనము ఎందుకు వద్దంటాం చెప్పండి. దేవుడు ప్రసాదం పెట్టినప్పుడు ఎప్పుడైనా వద్దనొద్దు. సో జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సో మా తిరుమల జర్నీ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మేము ఇంక కొండ దిగేసి తిరుపతికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో తిరుపతిలో ఎలాగో మాకు ట్రైన్ ఉంది 3 o'clock. సో మంచిగా స్పీషియస్గా ఉంది ట్రైన్, మాత్రం నీట్గా ఉంది ట్రైన్, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైన్లో ఎప్పటికప్పుడే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. ఎప్పటికప్పుడు మాప్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తున్నారు, రూమ్ ఫ్రెషనర్ లాంటిది ఏదో ఒకటి కొడుతున్నారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ టికెట్ రేట్ మాత్రం చాలా ఎక్కువ అనమాట. చాలా ఎక్కువ పెట్టేశారు టికెట్ రేట్. స్పీడ్ వెళ్తుంది, కాకపోయినా టికెట్ రేట్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. టికెట్ రేట్ ఒక్కటి ఎక్కువ ఉంది, మిగతాదంతా బాగుంది ట్రైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ మేము ట్రావెల్ చేసేటప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక 12 hours పట్టింది వెళ్ళడానికి. నైట్ జర్నీ పెట్టుకున్నాం కాబట్టి 12 hours పట్టింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అన్నట్టు పెట్టాము. 3కి ఎక్కాము కాబట్టి మేము నైట్ 11:30కి దిగాము. సో మధ్యలో అలా స్నాక్స్ ఇచ్చారనమాట. స్నాక్స్ కూడా ఫుల్ఫిల్లింగ్గా ఉన్నాయి, మంచిగా నీట్గా ఉన్నాయి అనమాట. అక్కడ చాయ్ది పెట్టారు కదా, అదైతే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు అనిపిస్తే కొనుక్కోండి, ఆ ప్యాకెట్స్ చాలా బాగున్నాయి. హాట్ వాటర్లో కలుపుకొని తాగడమే కాబట్టి చాలా బాగుంది చాయ్ మాత్రం. ఫైనల్లీ ట్రిప్ అయిపోయింది గాయ్స్. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో మీకు చేయాల్సిన పని ఒకటే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్.